డొనాల్డ్ ట్రంప్ తలపైన 100 కోట్ల నజరానా ప్రకటించారు. ట్రంప్ తల తెచ్చిన వారికి ఇరాన్ నేత 100 కోట్లు ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఇస్లామిక్ మత పెద్ద అహ్మద్ హంజే ఈ ప్రకటన చేయడం జరిగింది. సోషల్ మీడియాలో మన్సూర్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. మన్సూర్ వీడియోని ఇరాన్ మీడియా అయితే ప్రసారం చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ పై ఇరాన్ ఇస్లామిక్ నేత అహ్మద్ హంజే కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలను ఎవరైనా తీసుకొస్తే వాళ్లకు 100 కోట్లు నజరానాగా ఇస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కనౌజ్ కౌంటీలోని ఓ మత సంబంధిత సమావేశంలో అహ్మద్ హంజే చేసిన ఈ వ్యాఖ్యలను ఇరాన్ మీడియా కూడా ప్రచురించింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొందించాలని ట్రంప్ పదే పదే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అహ్మద్ హంజే ఈ ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. Fakat biz 100 milyar tümen faize vereceğiz. Fakat biz 100 milyar tümen faize vereceğiz. అధ్యక్షుడు ట్రంప్ తల తెస్తే 100 కోట్లు ఇస్తామంటూ కూడా ఇరాన్ నేత కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఒక మత సంబంధిత సభలో ఆయన బహిరంగ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. బట్ అక్కడ ఈ ప్రకటనకి ఎటువంటి ధృవీకరణ లేదు, కేవలం ఆవేశపూరిత ప్రకటన అనే అక్కడ కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రచురిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రజెంట్ అయితే ఈ వీడియో వైరల్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ట్రంప్ తలకి ఇరాన్ నేత వెలకట్టడం జరిగింది. ఇలాగే గతంలో కూడా $80 మిలియన్ల ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఇరాన్ పై అమెరికా దాడి తర్వాత ట్రంప్ పై వ్యతిరేకత కూడా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. కనౌజ్ కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అహ్మద్ హంజే ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు. అధ్యక్షుడు తల తెస్తే 100 కోట్లు ఇస్తామంటూ కూడా కీలక వ్యాఖ్యలే చేశాడు. ఇక అలాగే ఈ ప్రకటనకు ఎటువంటి ధృవీకరణ లేదు, కేవలం ఆవేశపూరిత ప్రకటన అంటూ కూడా అక్కడ మీడియా సంస్థలైతే కొన్ని చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ పై ఇరాన్ ఇస్లామిక్ నేత అహ్మద్ హంజే కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలను ఎవరైనా తీసుకొస్తే వాళ్లకు 100 కోట్లు నజరానాగా ఇస్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కనౌజ్ కౌంటీలో ఓ మత సంబంధిత సమావేశంలో అహ్మద్ హంజే చేసిన ఈ వ్యాఖ్యలను ఇరాన్ మీడియా కూడా ప్రచురించడం జరిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొందించారని ట్రంప్ పదే పదే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అహ్మద్ హంజే ఈ ప్రకటన చేసినట్టుగా కూడా తెలుస్తోంది.